క్రీస్తు శకం 5వ శతాబ్దం. చేతిలో ఎలాంటి మ్యాప్ లేదు, స్థానిక భాష అస్సలే రాదు. దారి పొడవున వాతావరణ ప్రతికూలతలు, క్రూర జంతువులు, ఎటుచూసినా ప్రమాదాలు. చాలా భయంకరమైన పరిస్థితి. అవును కదా. అయినా ఒక వ్యక్తి వేలాది మైళ్లు కేవలం కాలినడకన ప్రయాణించాడు. ఆ ప్రయాణంలో తను చూసిన ప్రతి వింతను, ప్రతి నిర్మాణాన్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్లాడు. ఫాహ్యాన్ రాసిన యాత్రాపత్రాలను గమనిస్తుంటే ఇది ప్రాచీన కాలపు ఒక లైవ్ ట్రావెల్ వ్లాగ్లాగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన డాక్యుమెంటేషన్ అది. ఈనాటి లోతైన విశ్లేషణలో సరిగ్గా అలాంటి ఒక మూల గ్రంథాన్ని, అంటే ఫాహ్యాన్ 4 అని పిలువబడే చారిత్రక పత్రాన్ని మనం విశ్లేషించబోతున్నాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ప్రాచీన భారతదేశంలో బౌద్ధమతం క్షీణదశకు ఎలా చేరుకుంది, ఆ కాలపు భౌగోళిక వాస్తవాలు ఏమిటి, వింతగా అనిపించే మతపరమైన గాథల వెనుక ఉన్న అసలు సత్యమేమిటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒక విదేశీ యాత్రికుడు దృక్కోణం నుండి చరిత్రను చూడటం ఎప్పుడూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. స్థానికులకు చాలా సాధారణంగా అనిపించే విషయాలు వేలాది మైళ్లు నడిచి వచ్చిన ఒక యాత్రికుడికి చాలా సూక్ష్మంగా కనిపిస్తాయి. నిజమే, వాళ్ల పరిశీలన వేరుగా ఉంటుంది. అవును. ఫాహియాన్ రికార్డులు కేవలం పర్యటన వివరాలు మాత్రమే కావు. అవి ఒక నిర్దిష్ట కాలపు సామాజిక, సైద్ధాంతిక పరిస్థితులను డాక్యుమెంట్ చేసిన అరుదైన సాక్ష్యాలు. ఆ కాలపు సమాజం ఎలా ఆలోచించిందో అర్థం చేసుకోవడానికి ఇవి ఒక కిటికీ లాంటివి. అయితే గ్రంథం ప్రారంభంలోనే ఫాహియాన్ నాగవిహారం నుండి బయలుదేరి 7 యోజనాలు ప్రయాణించి గంగానది ఒడ్డున ఉన్న కన్యాకుబ్జం చేరుకున్నట్లు రాశాడు. ఇక్కడ ఒక చిన్న వివరణ అవసరం. అసలు ఈ యోజనం అనే కొలతకు అర్థమేమిటి? ఒక యోజనమనేది ప్రాచీన భారతదేశంలో వాడిన ఒక ప్రామాణిక కొలత. ఇది సుమారు 8 నుండి 9 మైళ్లకు సమానం. ఓహో, అంటే 7 యోజనాలు అనగానే దాదాపు 60 మైళ్లకు పైగా కఠినమైన ప్రయాణం అన్నమాట. ఖచ్చితంగా. ఎలాంటి సరైన దారులు, రవాణా సౌకర్యాలు లేని ఆ కాలంలో అంత దూరం నడవటమనేది ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. ఆ ప్రయాణం చేసి కన్యాకుబ్జం చేరుకున్న ఫాహియాన్ అక్కడ బుద్ధుడు కూర్చుని అనిత్యత గురించి బోధించిన ప్రదేశాన్ని నమోదు చేశాడు. దేహాన్ని ఒక నీటి బుడగతో పోల్చిన తత్వశాస్త్రం అది. అవును. దేహము నీటిబుడగలాంటిది అనడం వినడానికి చాలా సులభమైన పోలికలా ఉంది. కానీ దీని వెనుక అసలు ఉద్దేశ్యమేమిటి? కేవలం భౌతికమైన అస్థిరతను చెప్పడానికే ఈ పోలిక వాడారా, లేక దీనికింకేదైనా మానసిక కోణముందా? అంటే నీటి బుడగ అనేది చాలా శక్తివంతమైన రూపకం. బుడగ ఏర్పడినప్పుడు దానికంటూ ఒక ప్రత్యేకమైన ఉనికి, అందం ఉంటాయి. కాని అది ఏ క్షణంలోనైనా పగిలిపోయి మళ్లీ నీటిలో కలిసిపోతుంది కదా. ఖచ్చితంగా క్షణభంగురం అంటారు కదా. అదే, మానవ జీవితం కూడా అంతే అనే లోతైన సత్యాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ పదాన్ని ఎంచుకున్నారు. ఇందులో ఎలాంటి సంక్లిష్టమైన సిద్ధాంతాలు లేవు. కళ్ల ముందు కనిపించే ఒక భౌతిక దృశ్యం ద్వారా మానసిక బంధాలను తెంచుకునే తత్వాన్ని ఇక్కడ బోధించారు. ఇక్కడ నాకొక సందేశం వస్తోంది. 60 మైళ్లు స్వయంగా నడిచిన వ్యక్తి, ఆ ప్రదేశాలను కళ్లారా చూసిన వ్యక్తి, కన్యాకుబ్జం గంగానదికి పశ్చిమ తీరంలో ఉందని భౌగోళికంగా ఎలా పొరపడతాడు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే తర్వాతి కాలంలో వచ్చిన మరో యాత్రికుడు హ్యువాన్ సాంగ్ ఆ స్తూపాలు నదికి దక్షిణంగా ఆగ్నేయంలో ఉన్నాయని స్పష్టం చేశాడు కదా. ఒక యాత్రికుడు అంత కష్టపడి నడిచి కూడా ఇంత ప్రాథమికమైన భౌగోళిక పొరపాటు ఎలా చేస్తాడు? ఈ భౌగోళిక వైరుధ్యాలు వెలుగులోకి రావడమనేది చరిత్ర అధ్యయనంలో చాలా సాధారణమైన విషయం. ఆధునిక కాలంలో లాగా అప్పట్లో ప్రతిక్షణం జీపీఎస్ చూసుకునే సదుపాయం ఉండేది కాదు కదా. అవును, నిజమే. అదంతా మాన్యువల్గానే గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా. చాలా వరకు యాత్రికులు తమ జ్ఞాపకశక్తి మీద ఆధారపడేవారు. పగలు ప్రయాణించి రాత్రి ఎక్కడో ఆగినప్పుడు చీకటిలో తాటాకుల మీద నోట్స్ రాసుకునేవారు. కొన్నిసార్లు దారిలో ఆ పత్రాలు వాతావరణ పరిస్థితుల వల్ల పాడైపోయి ఉండొచ్చు. ఓహో, అంటే పత్రాలు చెడిపోయి మళ్లీ రాసుకునే క్రమంలో తప్పులు జరిగుండొచ్చు అంటారు. అవును. సంవత్సరాల తరువాత ఆ జ్ఞాపకాలను తిరిగి గ్రంథస్థం చేసినప్పుడు దిక్కుల విషయంలో గందరగోళం జరగడం చాలా సహజం. చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఒకే మూల మీద ఆధారపడకూడదనడానికి భౌగోళిక సవరణ ఒక గొప్ప ఉదాహరణ.
భౌగోళిక వాస్తవాలు, కట్టడాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మూలగ్రంథంలో ఉన్న ఒక సున్నితమైన చారిత్రక ఘట్టాన్నిక్కడ మనం ప్రస్తావించాలి. క్రీస్తు శకం 1017లో మహమ్మద్ ఘజ్నీ కన్యాకుబ్జంపై దండెత్తడం. ఆ సమయంలో మతోన్మాద మహమ్మదీయులచే అక్కడి బౌద్ధ కట్టడాలను నిర్దయుగా ధ్వంసం చేయడం జరిగిందని ఈ పత్రాలలో స్పష్టంగా రాయబడింది. అవును, ఆ రికార్డులో అలా ఉంది. ఇక్కడ శ్రోతలకు ఒక విషయాన్ని అత్యంత స్పష్టంగా మరియు నిష్పాక్షికంగా తెలియజేయాలి. ఇక్కడ మేము ఎవరి పక్షం వహించడం లేదు, మేము ఈ అభిప్రాయాలను సమర్థించడం లేదు. చరిత్రకారుడు తన మూలగ్రంథంలో రాసిన సమాచారాన్ని మాత్రమే నివేదిస్తున్నాము. ఖచ్చితంగా. చరిత్రను చదివేటప్పుడు ఈ ఆబ్జెక్టివిటీ నిలుపుకోవడం చాలా అవసరం. అయితే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, కట్టడాలు కేవలం దండయాత్రల వల్లే నాశనం కాలేదు. అంటే ఇంకేం జరిగి ఉంటుంది? అక్కడే ఉన్న నవదేవకుల నగరం అనే ప్రాంతం కాలక్రమంలో గంగానది ప్రవాహంలో పూర్తిగా కొట్టుకుపోయింది అని హ్యుయాన్సాంగ్ రికార్డులు చెబుతున్నాయి. ఒకవైపు మానవ నిర్మిత దండయాత్రలు, మరోవైపు ప్రకృతి సృష్టించే విలయాలు. అబ్బా! అంటే ఆ బుద్ధుడు చెప్పిన నీటిబుడగ సిద్ధాంతం నగరాలకు కూడా వర్తిస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. బుద్ధుడు చెప్పిన అనిత్యత సిద్ధాంతం కేవలం మనుషులకే కాదు, మనుషులు ఎంతో గర్వంగా నిర్మించిన మహాసామ్రాజ్యాలకు, కట్టడాలకు కూడా వర్తిస్తుందని ఈ చారిత్రక పరిణామాలు నిరూపిస్తున్నాయి. భౌతికంగా ఏదీ శాశ్వతం కాదు. భౌతికంగా ఏది శాశ్వతం కాదు, కరెక్టే. కాని కన్యాకుబ్జంలో భౌతిక కట్టడాలు ఎలా నాశనమయ్యాయో చూశాం. అయితే ఒక ఆలోచనను, ఒక సిద్ధాంతాన్ని నాశనం చేయడం సాధ్యమేనా? ఆలోచనను నాశనం చేయడం చాలా కష్టం. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన సాకేత నగరంలో కనిపిస్తోంది. ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది. అక్కడ బుద్ధుడు పళ్ళు శుభ్రం చేసుకుని నేలలో నాటిన ఒక చిన్న పుల్ల వెంటనే సరిగ్గా 7 అడుగుల వృక్షంగా పెరిగిందట. ఆహ్! సాకేత నగర అద్భుతం. అవును. అయితే ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే బ్రాహ్మణులు ఆ చెట్టును నరికేసినా, దాని ఆకులను చాలా దూరం విసిరేసినా అది మళ్లీ ఆశ్చర్యకరంగా అదే చోట ఖచ్చితంగా 7 అడుగుల ఎత్తుకే పెరిగేదట. దీన్ని చూస్తుంటే ఇది ఆధునిక ప్రపంచంలోని ఒక అన్కాన్సలబుల్ ఐడియాలాగా అనిపించడం లేదు? అంటే ఎవరూ తొలగించలేని ఒక బలమైన ఆలోచన. ఖచ్చితంగా. ఒక ఆలోచనను భౌతికంగా అణచివేయాలని ఎంత ప్రయత్నించినా అది మళ్లీ పుట్టుకురావడం. కాని నా ప్రశ్న ఏమిటంటే, అది 100 అడుగుల మహావృక్షంగా ఎందుకు మారలేదు? ఖచ్చితంగా 7 అడుగులు మాత్రమే ఎందుకు పెరిగేది? 7 అడుగుల కొలత వెనుక ఉన్న ఆంతర్యం చాలా లోతైనది. ఒక నమ్మకం లేదా సిద్ధాంతం ప్రజల హృదయాల్లో నాటుకుపోతే దాన్ని భౌతిక బలంతో నాశనం చేయలేరు అనడానికి ఈ కథ ఒక ప్రతీక. ఓహో, అంటే చెట్టును నరకడమనేది సైద్ధాంతిక వ్యతిరేకతను సూచిస్తుందా? నరకడం వ్యతిరేకతను సూచిస్తుంది. అయితే అది ఖచ్చితంగా 7 అడుగులే పెరగడం అనేది ఆ ధర్మం యొక్క పరిమితిని, నిలకడను సూచిస్తుంది. అది అడవి మొత్తం ఆక్రమించుకునే ఉగ్రమైన ఆలోచన కాదు. అలాగని ఎవరైనా తొక్కితే చచ్చిపోయే చిన్న మొక్క కాదు. అర్థమైంది. తనకంటూ ఒక స్థిరమైన ఉనికిని ఏర్పరచుకుంది అని చెప్పడానికే ఆ 7 అడుగుల ప్రస్తావన వస్తుంది కదా. అవును. చరిత్రలో ఇలాంటి కథలు కేవలం అద్భుతాలు కావు. అవి ఆనాటి సమాజంలో భిన్న విశ్వాసాల మధ్య జరిగిన నిరంతర ఘర్షణలకు దర్పణాలు. ఈ సైద్ధాంతిక ఘర్షణలు అక్కడ్నుంచి శ్రావస్తీ నగరానికి వెళ్లేసరికి మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఫాహియాన్ రాసిన వివరాల ప్రకారం అప్పట్లో ఆ నగరంలో కేవలం 200 కుటుంబాలు మాత్రమే ఉండేవట. అవును, చాలా చిన్న జనాభా. కాని అక్కడ జరిగిన ఒక విశేషం మాత్రం కళాచరిత్రనే మార్చేసింది. బుద్ధుడు తన తల్లికి ధర్మబోధ చేయడానికి 90 రోజులు స్వర్గానికి వెళ్ళినప్పుడు రాజు ప్రసేనజిత్తు ఆయనపై బెంగతో గోశీర్ష చందనపు చెక్కతో ఒక విగ్రహాన్ని చెక్కించాడట. ఆ చందనపు విగ్రహం కథ చాలా ప్రసిద్ధమైనది. బుద్ధుడు తిరిగి రాగానే ఆ చెక్క విగ్రహం లేచి నిలబడి ఆయనకు ఎదురు వెళ్ళిందట. అప్పుడు బుద్ధుడు ఆ విగ్రహాన్ని భవిష్యత్తులో రాబోయే విగ్రహాలకు ఒక నమూనాగా ఉండమని ఆదేశించాడు. అవును, ఒక నమూనా. దీన్ని నేనెలా చూస్తున్నానంటే, టెక్నాలజీ రంగంలో ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసే ముందు బేసిక్ ప్రోటోటైప్ లేదా టెంప్లేట్ తయారు చేస్తారు కదా, సరిగ్గా ఇది ప్రపంచపు మొట్టమొదటి ప్రోటోటైప్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తోంది. భలే పోల్చారు. ప్రోటోటైప్ అనడం కరెక్టే. కానీ నా సందేహం ఏమిటంటే, అసలు విగ్రహారాధనను ప్రోత్సహించని బౌద్ధమతంలో ఈ విగ్రహమనే ఆలోచన ఎందుకు ఉద్భవించింది? ఇక్కడే మానవ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక తాత్విక గురువు భౌతికంగా దూరమైనప్పుడు ఆ లోటును భర్తీ చేసుకోవడానికి సామాన్య మానవులు ఏదో ఒక భౌతిక ఆధారాన్ని వెతుక్కుంటారు. నిజమే.
కంటికి కనిపించే దేనికో ఒకదానికి కనెక్ట్ అవ్వాలి అనుకుంటారు. అవును. కేవలం గాలిలో ఉన్న ఆలోచనలను ఆరాధించడం అందరికీ సాధ్యం కాదు. రాజు ప్రసేనజిత్తు చేయించిన ఆ చందనపు విగ్రహం కేవలం ఒక చెక్కముక్క కాదు, అది ఒక ఎమోషనల్ యాంకర్. ఓహో, అంటే జనాల ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి. ఖచ్చితంగా. దానికి ప్రామాణికత తీసుకురావడం కోసమే దాన్ని స్వయంగా బుద్ధుడే ఆమోదించాడు అనే కథను ప్రచారంలోకి తెచ్చుండొచ్చు. ఒకసారి ఒక ప్రోటోటైప్ సిద్ధమయ్యాక ఇక దాన్ని అనుకరిస్తూ వేలాది విగ్రహాలు తయారవడం సులభమవుతుంది కదా. కళాచరిత్రలో, మత విస్తరణలో ఈ ఘట్టం చాలా కీలకమైంది. అయితే ఇక్కడే ఒక విషాదం, అదే సమయంలో ఒక వింత పరిణామం జరిగింది. శ్రావస్తిలో 7 అంతస్తుల అద్భుతమైన జేతవన విహారం ఉండేది. కాని ఒక చిన్న ఎలుక దీపం ఒత్తిని కొరకడం వల్ల ఆ 7 అంతస్తుల మహాకట్టడం పూర్తిగా కాలిపోయి బూడిదైపోయింది. చాలా పెద్ద అగ్ని ప్రమాదం అది. అసలు ఒక చిన్న ఎలుక వల్ల అంత భారీ నిర్మాణం ఎలా కాలిపోతుంది? పోని కాలిపోయిందనుకుందాం, కాని రాజులు, ప్రజలు ఆ చందనపు విగ్రహం కూడా కాలిపోయిందేమో అని రోదించి తూర్పు మందిరం తలుపులు తెరిచి చూస్తే ఆ విగ్రహం ఏమాత్రం కాలిపోకుండా చెక్కుచెదరకుండా దొరికింది. అవును, అదొక అద్భుతంగా రాశారు. ఒక పక్క 7 అంతస్తుల భవనం బూడిదైపోతే అందులో ఉన్న చెక్క విగ్రహం మాత్రం ఎలా మిగులుతుంది? ఇది నమ్మశక్యంగా ఉందా? పైగా ఆ నేలను సుదత్తుడు అనే వ్యాపారి ఏకంగా బంగారు నాణేలు పరిచిమరీ కొన్నాడట. ఇదంతా వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే ప్రాచీన నిర్మాణ శైలిని గమనిస్తే ఇది ఎందుకు జరిగిందో మనకర్థమవుతుంది. అప్పట్లో విహారాలెక్కువగా కలపతో, ఎండుగడ్డితో నిర్మించేవారు. దీపాలు వెలిగించినప్పుడు ఏదైనా జంతువు ఆ ఒత్తిని లాగితే ఆ మంట సులభంగా కలపకు అంటుకుని క్షణాల్లో భవనం మొత్తం వ్యాపిస్తుంది. ఓకే, కట్టడం కాలిపోవడం అర్థమైంది. మరి ఆ చెక్క విగ్రహం ఎందుకు కాలేదు? ఆ విగ్రహం మిగిలిపోవడం వెనుక 2 కారణాలుండొచ్చు. ఒకటి, ఆ తూర్పు మందిరం రాతితో నిర్మించిన ప్రత్యేక గది అయి ఉండొచ్చు. లాజికల్గా ఉంది. లేదా ఆ విగ్రహం కాలిపోయినా సరే ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు రాత్రికి రాత్రే అదే నమూనాతో మరో విగ్రహాన్ని తయారుచేసి అక్కడ పెట్టుండొచ్చు. విపత్తుల సమయంలో మనుషులకొక ఆశాకిరణం అవసరం కదా. ఖచ్చితంగా, నమ్మకం నిలబడాలి. అవును, ఆ విగ్రహం ఒక ఆశాకిరణం. సుదత్తుని బంగారు నాణేల కథ కూడా ఆ నేల యొక్క భౌతిక విలువను కాదు, దానికున్న ఆధ్యాత్మిక విలువను సూచిస్తుంది. ఒక చిన్న ఎలుక అంత పెద్ద కట్టడాన్ని కూల్చినా, భవనం నాశనమైనా వారి నమ్మకం బూడిద కాలేదు అని ఈ కథ చెబుతోంది. అంటే భౌతికమైన నష్టం కంటే మానసికమైన స్థైర్యం గొప్పది అంటారు. అయితే జేతవన విహారం చుట్టూ జరిగిన మిగతా సంఘటనలు చూస్తుంటే ఆ ప్రాంతం కేవలం ప్రశాంతమైన ప్రార్థనా స్థలమే కాదు, అదొక తీవ్రమైన సైద్ధాంతిక రణరంగం అనిపిస్తోంది. అవును, ఆ కాలంలో సిద్ధాంతాల మధ్య పెద్ద పోరాటమే నడిచింది. ఉదాహరణకు, బుద్ధుని బోధనలు విని 500 మంది అంధులకు చూపు వచ్చిందని, వారు ఆనందంతో విసిరేసిన చేతికర్రలన్నీ మొలకెత్తి ఏకంగా ఒక పెద్ద అడవిలా, అంటే ఆప్తినేత్రవనంగా మారిపోయాయని గ్రంథంలో ఉంది. ఒక గొప్ప సానుకూల అద్భుతం. ఇది సానుకూలమే. కాని మరోవైపు శ్రావస్తి నగరంలో ఏకంగా 96 తైర్థిక లేదా ఇతర మత సంప్రదాయాల వారుండేవారు. ఎక్కడైతే ఇన్ని భిన్న ఆలోచనలుంటాయో అక్కడ ఖచ్చితంగా ఒక తీవ్రమైన మానసిక యుద్ధం నడిచితీరుతుంది కదా. అవును, మీరు వాడిన మానసిక యుద్ధం లేదా సైకలాజికల్ వార్ఫేర్ అనే పదం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఆ కాలంలో ఒక సిద్ధాంతం స్థిరపడాలంటే కేవలం బోధనలు సరిపోవు, తమ సిద్ధాంతం ఎదుటివారికంటే గొప్పదని నిరూపించుకోవాలి. ఖచ్చితంగా. బహుళ సంప్రదాయాలు ఒకేచోట ఉన్నప్పుడు మేధోపరమైన చర్చలు జరుగుతాయి, అదే సమయంలో కుట్రలు కూడా పుట్టుకొస్తాయి. ఆ 96 సంప్రదాయాల వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో వ్యూహాలు పన్నారు. ఆ వ్యూహాలు ఎంత నీచస్థాయికి వెళ్లాయంటే, చించమాణవిక అనే ఒక స్త్రీ తను కడుపుకు గుడ్డలు కట్టుకుని గర్భవతిగా నటించి నిండు సభలో బుద్ధుణ్ణి నిందించడానికి ప్రయత్నించిందట. చాలా పెద్ద కుట్రాది. అప్పుడు ఇంద్రుడు ఒక తెల్లటి ఎలుక రూపంలో వచ్చి ఆ దారాన్ని కొరికితే ఆ గుడ్డలు కింద పడిపోయి ఆమె కుట్ర బయటపడింది. అలాగే బుద్ధుణ్ణి చంపడానికి తన గోళ్లకు విషం పూసుకొని వచ్చిన దేవదత్తుని కథ కూడా ఉంది. అవును, దేవదత్తుని ఎపిసోడ్ చాలా ప్రముఖమైనది. ఇందులో అత్యంత భయపెట్టే విషయమేమిటంటే, ఈ ఇద్దరూ బతికుండగానే నేల చీలిపోయి సజీవంగా నరకానికి పోయారని రికార్డులు చెబుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? సిద్ధాంతాలను వ్యతిరేకించిన వారు సజీవంగా నరకానికి వెళ్లారు అని గ్రంథాల్లో రాయడం వెనుకున్న వ్యూహమేమిటి? ఇది కేవలం భయాన్ని సృష్టించడానికేనా? ముమ్మాటికి.
ఒక కొత్త సిద్ధాంతం వేళ్ళూనుకుంటున్నప్పుడు పాత పద్ధతులు దానిపై దాడికి దిగుతాయి. ఆ దాడులను తిప్పకొట్టడానికి ఆ కొత్త మతం ఇలాంటి కథలను సృష్టిస్తుంది. అంటే భయపెట్టి కంట్రోల్ చేయడానికన్నమాట. అవును, శత్రువులు సజీవంగా నరకానికి వెళ్లారు అని చెప్పడం ద్వారా సామాన్య ప్రజల మనస్సులో ఒక బలమైన హెచ్చరిక పంపబడుతుంది. ఈ మార్గాన్ని వ్యతిరేకించేవారి గతి భయంకరంగా ఉంటుంది అనే మానసిక భయాన్ని సృష్టించి తమ ధర్మం పట్ల తిరుగులేని నమ్మకాన్ని స్థిరపరచడానికే ఈ కథలను ఒక సైకలాజికల్ టూల్లాగా వాడారు. ఈ మానసిక యుద్ధంలో కేవలం కథలే కాదు, ఆర్కిటెక్చరల్ టెక్నిక్స్ కూడా వాడారు అనిపిస్తోంది. దానికి ఉదాహరణ నీడ కప్పిన దేవాలయం. షాడో టెంపుల్, అది ఒక అద్భుతం. అవును, బౌద్ధ విహారానికి ఎదురుగా ఇతర మతస్థుల దేవాలయం ఉండేదట. సూర్యుడు పడమర ఉన్నప్పుడు బౌద్ధ మందిరం నీడ ఆ ఇతర దేవాలయంపై పడేది. కాని సూర్యుడు తూర్పుకు రాగానే ఆ ఇతర దేవాలయం నీడ మాత్రం బౌద్ధ మందిరంపై పడకుండా అమాంతం ఉత్తరానికి వంగిపోయేదట. వినడానికి చాలా వింతగా ఉంది కదా. అంతేకాదు, రాత్రిపూట ఇతర మతస్థుల వెలిగించిన దీపాలు మాయమైపోయి ఉదయానికల్లా బుద్ధుని ముందు ప్రత్యక్షమయ్యేవట. తీరా వాళ్ళు కాపలా కాసి చూస్తే ఆ బ్రాహ్మణుల దేవుళ్లే స్వయంగా వచ్చి బుద్ధుడిని పూజిస్తున్నారని కథలం. నిజంగా నీడలు అలా వంగిపోవడం, దీపాలు కదలడం భౌతికంగా ఎలా సాధ్యం? ఇది ఖచ్చితంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక విజువల్ ఇల్యూజన్ అయ్యుంటుంది కదా. ఖచ్చితంగా. దీని వెనుకున్న సైన్స్ మరియు ఆర్కిటెక్చర్ చాలా అద్భుతమైనవి. ప్రాచీన శిల్పులు మరియు వాస్తుశిల్పులు సూర్యుని గమనాన్ని, కాంతికిరణాల కోణాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఓహో, అంటే ఇదంతా ముందే ప్లాన్ చేసి కట్టారా? అవును, ఈ నీడ వంగిపోవడం అనేది ఖచ్చితంగా సోలార్ అలైన్మెంట్ మరియు కట్టడాల ఎత్తు, ఆకృతులను బట్టి ప్లాన్ చేసిన ఒక ఆప్టికల్ ఇల్యూజన్. తమ సిద్ధాంతం యొక్క ఆధిపత్యాన్ని సామాన్యుల కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఇలాంటి ఇంజనీరింగ్ అద్భుతాలను వాడుకున్నారు. మరి ఆ దీపాలు మాయమవడం సంగతేంటి? ఇక దీపాలు మాయమవడమంటారా? అది ప్రత్యర్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి రాత్రిపూట రహస్యంగా చేసిన పనులు కావచ్చు. తమ దేవుడే గొప్పవాడు అని నిరూపించుకోవడానికి రెండు వర్గాలు ఎంత తీవ్రంగా శ్రమించాయో ఇవి వివరిస్తాయి. ఈ కథలన్నీ చూస్తుంటే ఇతర మతస్థులందరం కేవలం కుట్రలు మాత్రమే చేసేవాడు అన్న భావన కలుగుతుంది. కాని ఇక్కడే మనం ఒక విషయాన్ని లోతుగా గమనించాలి. ఈ కథలన్నీ వారిని ప్రతికూలంగా చూపిస్తున్నప్పటికీ మూలగ్రంథంలో ఒక అద్భుతమైన సానుకూల విషయం కూడా దాగుంది. అదేమిటి? తైర్తికులు లేదా ఇతర మతస్థులు బాటసారుల కోసం, ప్రయాణికుల కోసం రహదారుల వెంట ధర్మశాలలు నిర్మించారు. వాళ్లందరికీ భోజనం పెట్టారు. ఆ దారిలో వెళ్లే బౌద్ధ భిక్షువులకు కూడా వారు సేవలందించారని స్వయంగా ఫాహియాన్ తన రికార్డులో రాశాడు. చాలా గొప్ప విషయమిది. అంటే పైన నాయకుల స్థాయిలో సైద్ధాంతికంగా ఎంత పోరాటమున్నా క్షేత్రస్థాయిలో ఒకరికొకరు సహాయం చేసుకునే మానవత్వం ఆ కాలంలో ఉండేదన్నమాట. సిద్ధాంతాలు వేరైనా మనుషులు మాత్రం ఒకరికొకరు తోడుగా నిలిచారు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూడాలి. మీరు చెప్పింది చాలా ముఖ్యం. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే పైస్థాయిలో జరిగే మేధోపరమైన లేదా మతపరమైన ఘర్షణలు ఎప్పుడూ సామాన్య ప్రజల దైనందిన జీవితాన్ని పూర్తిగా ప్రతిబింబించవు. అవును, ప్రజలెప్పుడూ కలిసే ఉంటారు కదా. అదే, గ్రంథాలు తరచుగా ఘర్షణలను, అద్భుతాలను మాత్రమే హైలైట్ చేస్తాయి. కాని నిజ జీవితంలో ఒక బాటసారి అలసిపోయి వచ్చినప్పుడు అతడు ఏ మతం వాడు అని చూడకుండా అన్నం పెట్టే సంస్కృతి భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఉంది. ఫాహియాన్ ఈ విషయాన్ని దాచిపెట్టకుండా నిజాయితీగా రాయటం అతని నిష్పాక్షికతకు అద్దం పడుతుంది. మతం కంటే మానవత్వం ఎప్పుడూ బలమైన పునాది మీద నిలబడుతుందని ఇది నిరూపిస్తోంది. అయితే అసలు సత్యాన్ని ఎలా నిర్ధారించాలి అనే దగ్గర ఒక పెద్ద తికమక పెట్టే సమస్య ఎదురవుతుంది. ఫాహియాన్ ఈ ప్రదేశాలన్నీ తిరిగి గతకాలపు బుద్ధులు అంటే గౌతమ బుద్ధుడి కంటే ముందున్న కశ్యప బుద్ధుడు, క్రకుచ్చంద బుద్ధుడు, కనకముని బుద్ధుడు జన్మించిన భౌగోళిక ప్రాంతాలను చాలా స్పష్టంగా ఒకచోట ఉన్నాయి అని తన రికార్డులో పేర్కొన్నాడు. కాని సింహళ గ్రంథాలను పరిశీలిస్తే ఆ ప్రాంతాలు వేరు. ఆ బుద్ధులు వారణాసి, మేఖల, సౌధావతి ప్రాంతాల్లో జన్మించారని ఆ శ్రీలంక గ్రంథాలు చెబుతున్నాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు అర్థం కానిదేమిటంటే ఒకే చారిత్రక పురుషుల గురించి రెండు వేర్వేరు దేశాల గ్రంథాలు అంత స్పష్టంగా వేర్వేరు భౌగోళిక ప్రాంతాలను ఎలా చెప్తాయి? ఇందులో ఏది నిజం? మనం దేన్ని నమ్మాలి? చరిత్ర అధ్యయనంలో ఇది చాలా సాధారణంగా ఎదురయ్యే సవాలు. దీన్నే
మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ లేదా బహుళ కోణాలు అంటారు. చరిత్ర అనేదెప్పుడు ఒకే పుస్తకం మీద లేదా ఒకే వ్యక్తి చూసిన కోణం మీద ఆధారపడి ఉండదు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటారా? అలా కాదు. ఫాహియాన్ అక్కడ పర్యటించినప్పుడు స్థానికులు పరంపరగా చెప్పుకునే కథలను విని నమోదు చేసి ఉండొచ్చు. ఆ ప్రాంతీయులు తమ స్థలానికే ఆ చారిత్రక ప్రాధాన్యత ఉందని నమ్మారు. కానీ సింహళ గ్రంథాలు వేరే చారిత్రక ఆధారాలను లేదా వేరే మౌఖిక సంప్రదాయాలను ప్రామాణికంగా తీసుకునుండొచ్చు. ఓహో, అంటే రెండు వేర్వేరు సోర్సెస్ అన్నమాట. అవును. ఇక్కడ ఏది సత్యమని తేల్చడం కంటే ఒకే వ్యక్తి లేదా సంఘటన గురించి కాలక్రమంలో ఎన్నెన్ని భిన్నమైన కథనాలు పుట్టుకొచ్చాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. సత్యమనేది ఎప్పుడూ ఒకే సరళ రేఖలో ఉండదు. అది వేరువేరు వ్యక్తుల నమ్మకాల కలయిక. ఈ నమ్మకాల కలయిక గురించి మాట్లాడుతున్నప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. బుద్ధుణ్ణి చంపాలనుకున్న దేవదత్తుని గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. అతని శిష్యవర్గం శతాబ్దాల తర్వాత కూడా ఫాహియాన్ కాలం నాటికి ఉనికిలో ఉండటం ఒక వింత అయితే, వారు ఈ ముగ్గురు పాత బుద్ధులను మాత్రమే పూజిస్తూ గౌతమ బుద్ధుణ్ణి ఆరాధించకపోవటం మరో వింత. అది కూడా రికార్డై ఉంది. ఒక సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన సమూహం కూడా తమ సొంత నమ్మకాలతో వందలేళ్లపాటు ఎలా బతకగలిగారు? ఇది సమాజంలో ఉండే వైవిధ్యానికి నిదర్శనం. ప్రధాన స్రవంతిలో ఉన్న మతం లేదా సిద్ధాంతం ఎంత బలంగా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించే చిన్న సమూహాలు కూడా తమదైన ఒక సమాంతర వ్యవస్థను నిర్మించుకుని మనగలుగుతాయి. అంటే వాళ్ల ఐడెంటిటీని వాళ్లు కాపాడుకున్నారన్నమాట. అవును. దేవదత్తుని అనుచరులు గౌతమ బుద్ధుడిని వ్యతిరేకించిన బౌద్ధ ధర్మంలోనే అంతర్గత సూత్రాలను వదిలేయలేదు. కేవలం పాత బుద్ధులను ఆశ్రయించారు. అంటే ఒకే వృక్షానికి ఉన్న రెండు వేర్వేరు కొమ్మల మధ్య పోరాటం లాంటిదిది. ఫాహియాన్ పత్రాలను పూర్తిగా విశ్లేషిస్తుంటే అవి కేవలం దారిలో ఏముందో రాసుకున్న డైరీ పేజీలలా లేవు. అందులో ప్రాచీన కాలపు నమ్మకాలున్నాయి, ప్రాథమికమైన భౌగోళిక పొరపాట్లున్నాయి, విపత్తులను ఎదుర్కొన్న మానవుల పట్టుదల ఉంది. అవును, చాలా విషయాలు దాగి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నీడలతో చేసిన విజువల్ ఇల్యూజన్స్, నరకం కథలతో చేసిన సైకలాజికల్ వార్ఫేర్, ఇలా మనుషుల ఆధిపత్య పోరుకు ఇవి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నిజమే. చరిత్రను కేవలం రాజుల యుద్ధాలు, కట్టడాల శిథిలాలుగానే చూడకుండా ఆ శిథిలాల వెనుక ఉన్న ప్రాణం పోసుకున్న కథలను, మనుషుల భావోద్వేగాలను, వారి భయాలను మనం నేడు స్పష్టంగా చూడగలిగాం. ఒక యాత్రికుడి కళ్ల ద్వారా 1500 ఏళ్లనాటి సమాజపు మానసిక స్థితిని మనం ఈ పత్రాల ద్వారా అధ్యయనం చేయగలిగాం. ఖచ్చితంగా. ఈరోజు మన ఈ ప్రసంగం ముగించే ముందు మనమందరం ఒక విషయం గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది. ఫాహియాన్ తనకు కావలసిన మూలగ్రంథాల కోసం, దొరకని ఆ సత్య అన్వేషణ కోసం దశాబ్దాలపాటు భయంకరమైన అడవులు, నదులు దాటుకుంటూ అక్షరాల వేలాది మైళ్ళు కాలినడకన ప్రయాణించాడు. చాలా పెద్ద త్యాగమది. ఎన్నో కష్టాలు పడ్డాడు. కాని ఈరోజు మనం ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం. జేబులో ఉన్న ఫోన్ తీస్తే క్షణాల్లో ప్రపంచంలోని సమాచారమంతా కళ్ల ముందుంటుంది. కాని ఇంత సులభంగా సమాచారం దొరుకుతున్న ఈ కాలంలో మనకు నచ్చిన లేదా అనుకూలంగా ఉన్న ఒక వాదనను గుడ్డిగా నమ్మేస్తున్నామా? లేక అసలైన సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఫాహియానంత కాదు, కనీసం మానసికంగా అయినా 2 అడుగులు ముందుకేసి శోధించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. కేవలం సమాచారం ఉండటం గొప్ప కాదు, దాన్ని విశ్లేషించే ఓపిక ఉండటం గొప్ప అని ఈ యాత్రికుడి ప్రయాణం మనకు గుర్తుచేస్తోంది. మళ్లీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.